దుక్నాలు నడిపించేటోళ్ళు ఎంత హుషారుంటారంటే గిరాయికి వచ్చిందంటే చాలు ఎట్లా ఏషాలతోని అది కొనిపిస్తారు. ఇసొంటిది పట్నంలో మాతాన తప్ప ఇంకేడ ఉండదని, ఇంత క్వాలిటీ ఇంకేడనన్ను చూపిస్తే ఈ వస్తువు ఫ్రీగా ఇస్తామని, మళ్ళా మాతాన దొరికినంత అగ్గో ఏడ దొరకయని ఇట్లా బొచ్చెడు ముచ్చట్లు చెప్పి బోర్లేస్తారు. 5-10 లాభం వస్తుందని. కానీ ఓ తాన ఓ దుక్నపోలు ఏం చేసిండ్రో తెలిస్తే బాప్రే అంటారు పక్కా. అమెరికా నుంచి వచ్చిన గీ అక్కను ఇద్దరు అయ్యా కొడుకులు నిండా ముంచిర్రుల్లా 300 సుత ఉండని నగను 3000 కాదు 3 లక్షలు కాదు 6 కోట్లకు అమ్మిరంటే చూడుర్రిగా. 2 ఏళ్ల కిందట రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ సిటీ అందాలు చూస్తానికి వచ్చి గీ షాపులో కొన్నదట. గంత పైకం పెట్టి కొన్నప్పుడు మరి షెకింగ్ చేపియలేదా నేరు. ఆ కథ సుత నడిచింది. ఒరిజినల్ ఏనని సబ్ టికెట్ సుత ఇప్పించిరట ఓ తానా. అక్క అవి పట్టుకుపోయి అమెరికాలో ఉన్న ఓ ఎగ్జిబిషన్ లో పెడతానికి షెకింగ్ చేస్తే గిల్ట్ నగని తేలిందట. ఈగేముంది లబ్బ లబ్బ మొత్తుకుంటా ఇండియా కురుకొస్తే చల్ మాతాన నువ్వెప్పుడు కొన్నావని రివర్స్ అయ్యరట. ఇంత పనికున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇయ్యంగానే 2 రోజులలో పైసలు ఇస్తామని పరారయ్యరట పనిమంతులు. అమెరికాకెళ్ళి మళ్ళొస్తాది అనుకుంట్రేమో. గా పైకంలోకెళ్ళే 3 కోట్లు పెట్టి బంగ్లా కట్టుకుర్రట మంచిగా. ఏదో 10 పరకో లాభం చూసుకుంటారు గాని ఉత్త 300 నగకు 6 కోట్లు గుంజిన ముదుర్లను అస్సలు ఇడిసకుండ్రి సార్లు. మనమంటే బంగారం బగ్గగొంటాం కాబట్టి ఏది మంచిదో ఏది గిల్టుదో గుర్తుపడతాం. అమెరికా అయ్యే వరకు గింత డోకా చేసిండ్రు పాపం.